గడ్డం వివేక్ లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. 20 కోట్ల పరువు నష్టం దావా హెచ్చరిక, బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ వార్నింగ్, ఇటీవలే ప్రచురించిన కథనాలకి ప్రతిస్పందన, వాటిని వెంటనే తొలగించాలంటూ డిమాండ్. వివరాలతో సహా వాస్తవాలనే ప్రచురించిన దిశ, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు దిశ యాజమాన్యం. గడ్డం వివేక్ దిశ పేపర్ మీద లీగల్ నోటీసు పంపించడం జరిగింది. 20 కోట్ల రూపాయలకి నష్టపరిహారం వేస్తున్నట్టుగా లీగల్ నోటీసు పంపించారు. మీరు ఏదైతే ప్రచురించారో అవన్నీ అవాస్తవాలు, వాటి వల్ల నాకు నా కీర్తికి దెబ్బతిన్నది, నా పరువు దెబ్బతిన్నది నాకు, కాబట్టి ఖచ్చితంగా పరువు నష్ట దావా 20 కోట్ల రూపాయల పరువు నష్ట దావాకి దావా వేస్తున్నట్టుగా లీగల్ నోటీసులు దిశ యాజమాన్యానికి పంపించడం జరిగింది. అయినా కూడా దిశ యాజమాన్యం ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా మేము అన్ని ఆధారాలతోటే వాస్తవాలనే ప్రచురించాము, మేము ఏది కూడా అవాస్తవం ప్రచురించలేదు, దేనికైనా మేము సిద్ధమే, అవసరమైతే లీగల్గా మేము కూడా ప్రొసీడ్ అవుతాము, అంతేగాని మేము క్షమాపణ చెప్పేదే లేదు అని ఖరాఖండిగా వాళ్ళు కూడా దిశ యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. దీనికి ఎంత దూరమైనా వెళ్తాము, ఎక్కడికైనా వస్తాము, లీగల్గా ఏదైనా ఫైట్ చేస్తాము, మా దగ్గర అన్ని వాస్తవాలు ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ తోటే మేము వార్తలు ఏదైతే ఉందో ఆ వార్తను మేము ప్రచురించడం జరిగిందని చెప్పేసి వారు కూడా ధీటుగానే సమాధానం చెప్పడం జరిగింది. దిశ ఇటీవల ప్రచురించిన 2 కథనాల చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తన లాయర్ పిఎస్ఎన్ మూర్తి ద్వారా పత్రికా యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపారు. వీటి ద్వారా గడ్డం వివేకానంద్కు ఆయన కుమారుడుకు గడ్డం వంశీకృష్ణకు 20 కోట్ల మేర పరువు నష్టం కలిగిందని అందులో పేర్కొన్నారు. వారం రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించాల్సింది, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెబ్సైట్లో అన్ని ప్లాట్ఫామ్ల నుంచి వెంటనే ఆ కథనాలను తొలగించాలని, క్షమాపణ చెప్పాలని అందులో పేర్కొన్నారు. ఈ కథనాల ముమ్మాటికి అక్షర సత్యమని, లీగల్ నోటీసును చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని దిశ యాజమాన్యం స్పష్టం చేసింది.